హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకి మళ్ళీ ఒక మంచి రెసిపీతోనే వచ్చేసాను. అంటే ఇది బాగా హెల్త్కి చాలా మంచిది. స్వీట్ పొటాటో అందరికీ హెల్దీ అండ్ మంచి పెద్దవాళ్ళకి ఫైబర్ ఉండడం వల్ల అండ్ విటమిన్ ఏ అండ్ సి ఉండడం హైకి కానీ హెల్త్కి బ్రెయిన్కి చాలా మంచిది. దీనివల్ల చాలా ప్రోటీన్స్, చాలా ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది మనకి. దానివల్ల బ్లడ్ ఫ్లో బాగుంటుంది. అందుకని ఇవి మనము వీక్లీ 2 times అట్లా ప్రిఫర్ చేయడం వల్ల చాలా బాగుంటుంది హెల్త్కైనా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎమ్మీగా. మనం బాయిల్ చేయొచ్చు. కావాలంటే మళ్ళీ నా షార్ట్ వీడియోలో కూడా ఒకటి పోస్ట్ చేశాను, స్వీట్ పొటాటో రోస్టెడ్ది. అది కూడా వెళ్ళి చెక్ చేసుకోండి, చాలా బాగుంటుంది, ఎమ్మీగా ఉంది. ఓన్లీ 10 minutes ఓన్లీ రోస్ట్ చేయడమే. అది కూడా ఇదేమో నేను జస్ట్ కుక్ చేశాను, జస్ట్ బాయిల్ చేశాను. ఒక 10 minutesలో బాయిల్ అయిపోయింది. బాయిల్ చేసుకొని తినవచ్చు, రోస్ట్ చేసుకున్నా, మనం ఏ విధంగా అయినా సరే. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చెప్తాను, చూసేయండి. ఆ పొటాటోస్ని నీట్గా వాష్ చేసుకొని మనము 2 times అట్లా నీట్గా వాష్ చేసేసుకొని కుక్కర్లో పెట్టుకొని మనం ఆ పొటాటోస్ని మంచిగా కొంచెం ఆ వాటర్ అనేది మనకి పొటాటోస్ మునిగేంత వరకు వాటర్ పోర్ చేసుకొని లైట్గా దానికి తగ్గట్టు మనం సాల్ట్ వేసుకొని, నేను 2 tablespoon సాల్ట్ యూస్ చేశాను కుక్ చేసుకోవడానికి. దాని తర్వాత నేను మళ్ళీ ప్రెషర్ కుక్కర్లో పెట్టాను 2 whistles వచ్చేంత వరకు. విజిల్స్ కూడా నేను చూపిస్తాను. ప్రెషర్ కుక్కర్లో అయితే 2 whistles సరిపోతుంది విజిల్ పెట్టుకుంటే. మీలో ఎంతమందికి స్వీట్ పొటాటో అంటే చాలా ఇష్టము? ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, కామెంట్లో మాట్లాడదాం. స్వీట్ పొటాటో అంటే ఆబ్వియస్గా అందరికీ ఇష్టమే ఉంటుంది, చాలా బాగుంటుంది స్వీట్గా కదా. ఇలా ఏ మనము సలాడ్స్లో వాడుకున్నా బాగుంటుంది. ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. మీరు ఎలా ఇష్టపడతారో కూడా చెప్పండి స్వీట్ పొటాటోని. టూ విజిల్స్ కంప్లీట్ అయ్యాక మనం దాన్ని కొద్దిసేపు స్టవ్ మీదకి వెళ్ళి దింపేసి కొంచెం ప్రెషర్ పోయాక మనం అప్పుడు దాన్ని ఓపెన్ చేయాలి. ప్రెషర్ ఉన్నప్పుడు ఓపెన్ చేయకూడదు. ప్రెషర్ పోయాకనే మనం ఎప్పుడైనా క్యాప్ లిడ్ ఓపెన్ చేసుకోవాలి. ప్రెషర్ పోయాక నేను క్యాప్ లిడ్ ఓపెన్ చేశాను. అప్పుడు మంచిగా బాయిల్ అయిపోయాయి 2 whistles మంచిగా పొటాటోస్ అనేది, స్వీట్ పొటాటోస్. దానిపైన మంచిగా పీల్ చేసి మనము ఇంకా రెడీగా ఎమ్మీగా తినేయడమే. నీట్గా పీల్ చేస్తున్నాను, అంటే చాలా వేడిగా ఉంది అప్పుడు హీట్గా. దానివల్ల కొంచెం స్లోగా 2 times మనం వాటర్ అనేది పోర్ చేసేసేయాలి. తర్వాత చల్ల వాటర్ పోసుకొని పీల్ చేయాలి. వేడి స్వీట్ పొటాటోస్ బాయిల్ అయిపోయేవి రెడీ అయిపోయాయి. ఇంకా డైరెక్ట్ తినేయడమే. టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో. ఎమ్మి స్వీట్ పొటాటోస్ బాయిల్డ్ సూపర్గా ఉన్నాయి. టేస్ట్ చాలా బాగా వచ్చింది, హెల్త్కి చాలా మంచివి.